బోన్లో ప్రధానంగా ఈ కాల్షియం ప్రోటీన్ ఏదైతే మ్యాట్రిక్స్ చెప్పామో దాంట్లో రావడానికి బోన్ స్ట్రెంత్ ఇంప్రూవ్ కావడానికి కాల్షియం మాత్రమే తీసుకుంటే సరిపోదు, మనము ప్రోటీన్స్ కూడా చాలా అవసరం. రష్ హాస్పిటల్ నుంచి నేను ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ శరత్ చంద్ర కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్గా పనిచేస్తున్నాము. డిఫరెంట్ ఏజెస్లో డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వల్ల ఈ బోన్ హెల్త్ అనేది తగ్గుతూ ఉంటుంది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక పోలియో వచ్చిన పర్సన్ తీసుకుంటాము. పోలియోలో ఏంటంటే బోన్ మీద స్టిములస్ లేక, అంటే బోనికి చలనము తగ్గిపోవడం వల్ల. ఎందుకు చలనం తగ్గిపోతుంది? నర్వ్స్ అనేవి ప్రాబ్లం ఉండడం వల్ల మజిల్స్ కాంట్రాక్షన్, అంటే కండరాలు పనిచేయక బోన్ మీద ఒత్తిడి ప్రెషర్ ఉండదు. సో దీనివల్ల బోన్ వీక్ అయిపోయి కొన్నిసార్లు బోన్ ఇరిగే ప్రమాదం కూడా ఉంటుంది. పోలియో కాల్లో ఉన్న ప్రాబ్లము మజిల్లో కాదు, ఆ బోన్కి స్టిమ్యులేషన్ లేకపోవడం వల్ల బోన్స్ పలచబడతాయి, గ్రోత్ ఉండదు. ఈ మధ్య కాలంలో చాలామంది ఏంటంటే నొప్పులు రాగానే రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అనుకుంటారు. యాక్చువల్గా ఏంటంటే బోన్స్లో పెయిన్ వచ్చినప్పుడు కంటిన్యూగా రెస్ట్ తీసుకుంటే బోన్కి స్టిమ్యులస్ లేక బోన్స్ అనేటివి ఇంకా పలచబడిపోతాయి. సో మనకు కావాల్సింది బోను స్టిమ్యులేషన్. ఎలా స్టిమ్యులేట్ చేస్తాము? బోన్ని ఎలా దాని స్ట్రెంగ్త్ పెంచాలి? మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. సో బోన్ స్ట్రెంగ్త్ పెంచడానికి మజిల్స్ స్ట్రాంగ్ చేయాలి. ఎలా స్ట్రాంగ్ చేస్తాము? ఎక్సర్సైజ్ ద్వారా, కండరాలు పెంచడం ద్వారా, దానికి స్టిమ్యులేషన్ ఇవ్వడం ద్వారా పెంచుతాం. సో ఇవాళ బోన్ స్ట్రెంగ్త్ ఎలా పెంచాలి? చాలామందికి తెలిసింది కాల్షియం. కాల్షియం దేంట్లో ఉంటాయి? పాల పదార్థాల్లో ప్రధానంగా, నాన్ వెజిటేరియన్ ఫుడ్లో ప్రధానంగా ఉంటుంది. దీంతో పాటు ప్రోటీన్స్ అంటే పప్పుల్లో, బీన్స్లో, సోయాలో, ఇలాంటి వాటిల్లో ప్రోటీన్ ఉంటుంది. సో ఇవి కూడా పెంచాలి. ఇవి పెంచినప్పుడు డైట్ ఇంటేక్లో అప్పుడు బోన్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. బోన్ డెన్సిటీ ఎలా చెక్ చేసుకోవాలి? బోన్ డెన్సిటీ చెక్ చేయడానికి బోన్ మినరల్ డెన్సిటీ అనే టెస్ట్ ఉంటుంది. ఈ టెస్ట్ ద్వారా బోన్ డెన్సిటీ ఎంత ఉందో చూసి ఈ బోన్ డెన్సిటీ తగ్గడానికి ఎక్కడ మనకు ఇబ్బందులు ఉన్నాయి. ఫస్ట్, న్యూట్రిషన్. డైట్లో సరిగా బోన్కి కావాల్సిన, స్ట్రెంత్కి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ లేకపోవడం. నెంబర్ 2, హార్మోనల్ చేంజెస్. ఏజ్ వల్ల హార్మోనల్ చేంజెస్ రావడం వల్ల. మూడోది, సెకండరీ కాజెస్, అంటే వేరే ఏదైనా డిజీజెస్ ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్, కిడ్నీ ఫంక్షన్ సరిగా లేకుండే కూడా మనకు బోన్ స్ట్రెంత్ అనేది తగ్గుతుంది. దీనివల్ల వచ్చే బోన్ వీక్నెస్ మనకు ప్రైమరీగా, అంటే ఏ కారణం వల్ల అయితే మనకు బోన్ స్ట్రెంత్ తగ్గుతుందో ఆ కారణాన్ని రెక్టిఫై చేయడం ద్వారా మనం బోన్ స్ట్రెంత్ పెంచుకోవచ్చు. ఇది మనము తీసుకోవాల్సిన స్టెప్స్ కానీ ప్రికాషన్స్ కానీ. దీనివల్ల మనం బోన్ స్ట్రెంత్ పెంచుకుంటే జాయింట్ పెయిన్స్ అనేటివి, బోన్ పెయిన్స్ అనేటివి తగ్గే అవకాశం ఉంది.